వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. తమిళనాడులో విజయ్ త్రిష బంధం మరోసారి హాట్ టాపిక్ అయింది. విజయ్ ఇన్స్టాగ్రామ్ లో త్రిష అన్ఫాలో చేయడం, జూన్ 22న విజయ్ పుట్టినరోజు అనే సంగతి తెలిసినా త్రిష శుభాకాంక్షలు చెప్పకపోవడం ఈ ఇద్దరి బంధానికి బీటలు వారాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా త్రిష విజయ్ కలిసి ఉన్న అరుదైన చిత్రాలను, అతని పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన త్రిష విజయ్ బర్త్డే అయినప్పటికీ కనీసం విష్ చేయకపోవడం చర్చకు దారి తీసింది. అంతేకాకుండా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో విజయ్ ని అన్ఫాలో చేయడానికి కూడా అభిమానులు గమనించారు. ఈ పరిణామాలను గమనించిన విజయ్ అభిమానులు ఇద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చాయనే ఊహాగానాలకు నమ్మక తప్పని పరిస్థితి ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో విజయ్ త్రిష బంధం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. విజయ్ భార్య విడాకుల పిటిషన్ ఈ ఎపిసోడ్ సినిమాను తలపించేలా ఉంది. విజయ్ రాజకీయ భవిష్యత్తు మటాష్ అని ఆయన వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు. కానీ విజయ్ వ్యక్తిగత జీవితం గురించి తమకు అనవసరం, ఆయనే తమ నాయకుడు అని తమిళనాడు ఓటర్లు తేల్చేశారు. అనూహ్య పరిణామాల మధ్య విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి కూడా త్రిష హాజరైంది. విజయ్ భార్య పిల్లలు కూడా వెళ్ళని విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష వెళ్లడంతో విజయ్ త్రిష త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారన్న ప్రచారం కూడా జోరుగా నడిచింది. విజయ్ తల్లి కూడా త్రిషను ఆప్యాయంగా పలకరించడం, ఆదరించడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. ఇంతలో ఏమైందో తెలియదు, త్రిష విజయ్ మధ్య దూరం పెరిగిందని పరిణామాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. గిల్లీ, లియో, కోర్ట్ సినిమాల్లో విజయ్ త్రిష కలిసి నటించారు. త్రిష ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య సరసన కరుపు చిత్రంలో కనిపించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ అయింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.